అందరికీ నమస్కారం. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంట్లోనే ఇలా స్పాంజ్ లాగా కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దానండి. ఈ క్రిస్మస్కి న్యూ ఇయర్కి మీరు చక్కగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం రండి. ముందుగా మనం ఇలా ఒక ప్యాన్ని ప్రీహీట్ చేసి పెట్టుకోండి. తర్వాత 1 కప్పు షుగర్ని మిక్సీలో వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం బటర్ని రూమ్ టెంపరేచర్లో ఉండేలాగా బయట పెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 100 గ్రామ్స్ 60 రూపీస్, అది మనకి సరిపోతుంది. తర్వాత మైదాని జల్లించుకుందాం. ఇక్కడ మైదాని 1.5 కప్పు మైదా, 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను నేను. అంటే పౌడర్ చేసుకున్నాం కదా, ఆ షుగర్ పౌడర్. సో మనకి ఈ రేషియో కరెక్ట్గా ఉంటుంది. బటర్ కూడాను 100 గ్రామ్స్లో 90 గ్రామ్సే వేసుకోవాలి. తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకొని, ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ అనమాట. దీన్ని మనం ఇలా మిక్సర్ సాయంతో బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, బటరు రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోవాలి. అంటే ఇలా చేయి పెడితే లోపలికి వెళ్ళాలి, అలా అనమాట. ఇప్పుడు దీన్ని 3 పార్ట్స్గా చేసుకొని, ఆ 3 పార్ట్స్లో 2 పార్ట్స్ తీసేసి అందులో ఒక పార్ట్లో హాఫ్ వేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ 90 గ్రామ్స్. తర్వాత 3 ఎగ్స్ బ్రేక్ చేసుకొని, తర్వాత బటరు అండ్ ఎసెన్స్ కూడా వేసి బాగా బ్లెండర్తో కానీ లేదా బీటర్తో కానీ, మీ దగ్గర ఏది ఉంటే అది యూస్ చేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. అంటే వెట్ అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్ని మనం సపరేట్ చేసుకొని మనం మిక్స్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మనము ఎగ్ని బాగా బీట్ చేసుకొని, తర్వాత బటర్ని కూడా వేసి బాగా బ్లెండర్తోని బీట్ చేసుకుంటున్నాను నేను. ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ అలాగా మిక్స్ అయితే చాలు. తర్వాత వెనిలా ఎసెన్స్ నా దగ్గర లేదు, నేను పైనాపిల్ ఎసెన్స్ వేసుకున్నాను నేను. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. తర్వాత ఇలాగా పిండిని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేసుకోకూడదండి, కొద్దిగా వేసుకుంటూ ఇలాగా మనం ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకుంటూ, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అయినా యూస్ చేయొచ్చు, లేదా ఇలా ఒకే డైరెక్షన్లో మన దగ్గర ఉన్నటువంటి విస్కర్ తోటి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఇంట్లో ఏ షేప్ ఉంటే ఆ షేప్ కేక్ మౌల్డ్ తీసుకొని, దానికి బటర్ అప్లై చేసి ఇలాగా పౌడర్తో డస్టింగ్ చేసుకొని, మనం మిక్స్ చేసుకున్న పిండిని కూడా ఇలా వేసేసి బాగా దాన్ని స్ప్రెడ్ చేసి ఒక్కసారి అలా ట్యాప్ చేసుకోవాలి. పైన మీ దగ్గర ఉన్నటువంటి ఏ నట్స్ అయినా యూస్ చేసుకొని పైన వేసుకోవచ్చు. ఈ కేక్ని బిగినర్స్ అయితే చాలా ఈజీగా చేసేయచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇక్కడ దాకా అందరూ పర్ఫెక్ట్గా చేస్తారండి. తర్వాతనే ఈ స్టవ్ పైన చేసుకున్న వాళ్ళకి కేక్ అనేది సరిగా రాలేదని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ హీట్ అనేది బయట వెళ్ళిపోవడం వల్ల కేక్ అనేది సరిగ్గా కుక్ అవ్వదనమాట. నేను కిందన ఒక అల్యూమినియం కడాయి పెట్టుకున్నాను, దానిపైన మందపాటి దోశ రేకు పెట్టుకున్నాను. అంటే కిందది పైది బాగా ఈక్వల్గా సెట్ అయిపోయింది, నాకు బయట హీట్ అనేది వెళ్ళలేదనమాట. తర్వాత చూసారు కదా, ఇలా చాక్ సహాయంతో 30 మినిట్స్లో నా కేక్ అనేది బేక్ అయిపోయింది. 8:10కి పెట్టాను, 8:40 కల్లా కేక్ బేక్ అయిపోయింది. సో ఇలాగా మనము డీమౌల్డ్ చేసుకున్నామంటే కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది చల్లారిన తర్వాత. సో ఈసారి హీట్ని మెయింటైన్ చేసుకుంటూ కేక్ని తయారు చేయండి, తప్పకుండా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. అండ్ తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే. Don't forget to like. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.